నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మూడోసారి ప్రధానిగా మోడీ ఈ నెల 9న ప్రమాణ స్వీకారం. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎన్డీఏ నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నిక. మాడుగులను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా 21 రోజుల్లో ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే బండారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు చంద్రబాబుకు ఇదే మంచి అవకాశం. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే పల్లాకు అపూర్వ ఆదరణ. పార్టీ కార్యాలయంలో ఘన సన్మానం చేసిన కూటమి నేతలు. మూడోసారి ప్రధాని పదవిని చేపట్టేందుకు మోడీకి మార్గం సుగమమైంది. ఎన్డీఏ నాయకుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన కూటమి సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర నేతలు హాజరయ్యారు. ఈ నెల 9వ తేదీన ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు మెజారిటీ లభించిన నేపథ్యంలో నూతన సర్కారు ఏర్పాటు కానుంది. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఎన్డీఏ సమావేశ తీర్మాన ప్రతిని అందజేశారు. తనతో పాటు మంత్రి మండలి రాజీనామాను కూడా సమర్పించారు. దీంతో 17వ లోక్సభను రాష్ట్రపతి రద్దు చేశారు. మంత్రి మండలి రాజీనామాకు ఆమోద ముద్ర వేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పదవుల్లో కొనసాగాలని రాష్ట్రపతి సూచించారు. ఎన్డీఏ సమావేశం అనంతరం తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనతో పాటు నాగబాబు కుటుంబ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ ను అక్కున చేర్చుకుని ఆశీర్వచనాలు అందజేశారు. కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబు తదితరులను పవన్ ఆలింగనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఆదరణ చూసి పవన్ భావోద్వేగానికి గురయ్యారు. అందరూ సమిష్టిగా పవన్ కు అభినందనలు తెలిపారు. కేవలం 21 రోజులు ఎన్నికల ప్రచారంతో మాడుగుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బండారు సత్యనారాయణమూర్తి ఎన్నికయ్యారు. తన సమీప వైసీపీ అభ్యర్థిపై 28,000 ఓట్లకు పైగా మెజారిటీ సాధించారు. ఆఖరి నిమిషంలో ఆయనకు టికెట్ ఇచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఆకర్షించగలిగారు. ప్రతి సమస్యను ఆయన ప్రస్తావించారు. మాడుగులను విశాఖ, అనకాపల్లి జిల్లాలకు అనుసంధానం చేయడం, విద్యా వైద్యాన్ని మెరుగుపరచడం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
ఒక మోడల్ నియోజకవర్గంగా మాడుగులను తీర్చిదిద్దుతానంటున్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. మాడుగుల కూటమి అభ్యర్థిగా కొండ సత్యనారాయణమూర్తి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా మనతో సార్ ఎట్లాగా చిన్న తక్కువ రోజుల్లోనే ఈ క్యాంపెయిన్ ఎట్లా సాధ్యపడుతుంది? యాక్చువల్గా అయితే నాకు వెళ్ళిన నాటికి పంచాయతీలు ఎక్కువ, కాకపోతే వెళ్ళిన రోజు నుంచి కూడా ఎక్కువ ప్రజల దగ్గరికి వెళ్ళడానికైనా ఎక్కువ టైం తీసుకున్నాను. ఇక ఎవరితో మాట్లాడటం లేదు. జనం రోజు ఉదయం లెక్కనే 6-7 గంటలు బయలుదేరిపోయి 12 గంటలకల్లా 7 పంచాయతీ పూర్తి చేసేవాళ్ళండి. ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వకుండా ప్రజలకు చెప్పాల్సిందే చెప్పి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కూడా ఏమీ లేదన్న కళ్ళ ముందు కనపడుతూ ఉన్నప్పుడు అక్కడ నాకు ఈజీ అయింది. రాత్రులు కూడా 10 వరకు మా గ్రామాలకు తిరిగేవాడిని. అంచేత 112 పంచాయతీలు 21 రోజుల్లో ఇంకా వేరే పని పెట్టుకోలేదండి. ఇక ఎక్కడ కూర్చోవడమో మాట్లాడడం ఎక్కడ రావడమో చేయడం లేకుండా ప్రజల కళ్ళనే మమేకంగా పెట్టుకొని ప్రజా సమస్యలు అవగాహన చేసుకోవడం ఒక పద్ధతిగా పెట్టుకొని నేను 21 రోజుల్లో అక్కడ ప్రచారాన్ని పూర్తి చేయగలిగాను. ఎట్లా విజయం పట్ల అంటే అక్కడ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు, ఈ మాడుగుల ఆఖరి నిమిషంలో మీరు వెళ్దాం ఇక్కడ విజయం సాధించడం ఎట్లా ఫీల్ అవుతారు? ఇప్పుడు నేను అడిగేదంటే ఎవరైనా తనకంటూ కొన్ని కార్యక్రమాలు చేయాలి. జగన్మోహన్ చేయని పొరపాటు అదే. ఇప్పుడు ఎక్కడ ఉందో మీరు నాకంటూ కొన్ని కార్యక్రమాలు కనపడుతూ ఉంటాయి. అంటే నా వల్ల నేను సొంతంగా కృషి చేస్తాను కొన్ని కార్యక్రమాలు. ప్రభుత్వం ఇచ్చి యథావిధిగా పెన్షన్ల పథకాలు కావు. అక్కడ బోడిముచ్చాడు కానీ ఓడిపోయిన విమర్శించడం కాదు, కానీ ఒక్క ఐటీ లేదండి, ఒక పాలిటెక్ కాలేజ్ లేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక డబుల్ లైన్ రోడ్ లేదండి. ఒక పంచాయతీ మినిస్టర్గా ఉన్నప్పుడు చక్కగా ఎన్ని రోడ్లు డెవలప్ చేసుకోవచ్చు, ఎన్ని గ్రాంట్లు తెచ్చుకోవచ్చు. తర్వాత జలజీవన్ మిషన్లో పైపులు తెచ్చేసి వాటర్ లేని పైపులు ఊర్లలో పనిచేసారు కొనేసి కట్ల కనీసం 30-40 లోన్లు లారీలతో ఉన్న పైపులు ఉంటాయి. ఇవన్నీ ప్రజలకు చెప్పడం వల్ల ప్రజలకు అర్థమైంది, వాళ్ళని అభివృద్ధి చేశారు. ఉపాధి లేదు, ఏదైనా ఉద్యోగం ఉపాధి కోసం అక్కడ ప్రయత్నాలు చేయాలి. ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ లేదండి. నా దగ్గర పెందుతున్న పార్లమెంట్ నియోజకవర్గంలో 5 రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి. నెరవ అవనివ్వండి, తానా అవనివ్వండి, లేదా సబ్బాలో 2 అవనివ్వండి, సబ్బాలో 3 తగ్గితే నేను ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ మరి ఇతర రెసిడెన్షియల్ స్కూల్ కానీ మేము సాయం చేసుకున్నాం. ఇక్కడ 5 ఉంటే అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ లేదు. ఎప్పుడో 84లో చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన తెలుగు బోర్డులో ఇచ్చిన రెసిడెన్షియల్ స్కూల్ తప్ప ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ లేదు. అభివృద్ధి ఎలా వస్తుంది? అభివృద్ధి లేదు. ప్రజలు కేవలం వ్యవసాయం ఆధారపడ్డారు. ఆ కాళ్ళ మరామతి చేయలేదు. కోనం కానీ రేవాడు కానీ చెరుకు ప్రసిద్ధి చెందినటువంటి చెరుకు ఫ్యాక్టరీకి చెరుకేసే పరిస్థితులు లేదు. ప్రైవేటు వాళ్ళకి బెల్లం అమ్మేస్తున్నారు. ఇవన్నీ కళ్ళ ముందు చూశాను. అందుచేత ముత్యాలు అదే అడిగారు, ముత్యాలయని కానీ జగన్ ప్రభుత్వాన్ని కానీ ఎంత వెలుగుబడినటువంటి మాడుగుల్ని ఉపాధిగా ఎక్కడి నుంచో అక్కడి నుంచో 3 మర్చిపోయిన మామిడి పిల్లలు విలేజ్లో 4 పిల్లలు వచ్చారు. అంకులు ఆగండి అన్నారు. కారు దిగాను. చిన్న పిల్లలు ఏమన్నాను, సార్ మేము మధురవాడ చదువుకుంటున్నాం, చదువుకోవడానికి మాకు కూడా వసతి కల్పించండి అన్నారు. చూడండి, పిల్లలు వచ్చి అడిగారు. అంటే అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించాలా, ప్రైవేట్ వాళ్ళు పెట్టించాలా, ప్రభుత్వంతో ప్రోత్సాహించి పెట్టించాలా. తర్వాత మెడికల్ ఎప్పుడో చంద్రబాబు గారి టైంలో ఏబీలు ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ తప్ప ఒక హాస్పిటల్ లేదు. అందుచేత డెవలప్మెంట్ లేదన్నది నేను చెప్తున్నప్పుడు ప్రజలను ఆదరించారు. నేను చేస్తాను నమ్మకం కలిగింది. 2 కేంద్ర ప్రభుత్వంలో కొన్ని పథకాలు అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు ఇంకా పెనగారి నుంచి అడ్రోడ్కి కోడపాడు చీడికాడ మాడుగుల ద్వారా 4 లైన్ ఇస్తామని చెప్పాం. ఇవ్వాలి కూడా అవసరం ఉంది. అది చేస్తామంటే ప్రజలు నమ్మారు. ఎందుకంటే కేంద్రంలో ఉంటాం, మోడీ గారి ప్రభుత్వం, సీఎం రమేష్ గారు ఉంటారు, సమర్థులు అని చెప్పి అలాంటి కొన్ని కార్యక్రమాలు మేము చెప్పడం వల్ల ప్రజలు నమ్మారు. అవి మేము పూర్తి చేస్తా ఉన్నాం. ప్రయారిటీస్ ఏంటి సార్? ఎమ్మెల్యేగా మీ దగ్గర మీ ప్రయారిటీస్? ఫస్ట్ ప్రయారిటీ రోడ్లు విస్తరించాలండి. వాళ్ళకే ఈ విశాఖపట్నంతో డైరెక్ట్ లింక్ కలపాలి. ఒక జర్నీ 2 hours పడుతుందండి. మెలుకులు ఒక్క రోడ్ సరైన లేదు. పినగాడికి నేషనల్ హైవేకి మనం కనెక్ట్ చేయాలి. అటు రేపు వడ్డాదికి వచ్చేటువంటి 4 లైన్కి కనెక్ట్ చేయాలండి. 2 కొన్ని ఎస్సీజీలు అనౌన్స్ చేస్తామండి. ఇప్పుడు మా దగ్గర 4 ఎస్సీజీలు ఉన్నాయి. పెందుతు కాన్స్టిట్యున్సీలో ఆటోనగర్ ఉన్నాయి, గుర్రంపాలెంలో ఆటోనగర్ ఉంది, మన పరవాళ్ళు 2 ఎస్సీజీలు ఉన్నాయి. అంచేత ఒక్క ఎస్సీజెడ్ అనౌన్స్ చేయించి ఇన్సెంటివ్ పెంచి కొన్ని పరిశ్రమలు పెట్టి ఉపాధి కలపాలండి. 3 చెప్పిన ఒక్క ఇన్స్టిట్యూట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. 4 యూనివర్సిటీలు ఉన్నాయి, 6 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తప్పులేదు, ఉండాలి, పెందుతులో ఉండాలి, ఆవశ్యకత ఉంది. అభివృద్ధి చెందిన ప్రాంతం అక్కడ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ పెట్టాలండి. అది కేంద్రమా రాష్ట్రమో తెలియదు. పిల్లలు అక్కడ చదువుకునేట్టు మనం ప్రయత్నం చేయాలండి. చిన్నపిల్లలు ఎక్కడో మధురవాడు వస్తూ ఉంటే పాప విద్య అభ్యసిస్తారు. ఇలాంటి ప్రయారిటీస్ ఇస్తాం, చేసి చూపిస్తామండి. పెందుర్తిని మీరు ఒక మోడల్గా చేశారు. ఇప్పుడు మోడల్ కూడా అదే ఆ మాదిరిగా చేయబోతారు? అదే పని ఉంటానండి.
నేను ఇంకొక పని మా అదృష్టం అంటే బాగుంది వల్ల నాకు వ్యాపారాలు లేవు, నాకేదో పరిశ్రమలు లేవు, నాకేదో ఒక వ్యవసాయం తప్ప వేరే నాకు ప్రొఫెషన్ లేదు. ఇక 5 సంవత్సరాలు నా ప్రొఫెషన్ ఏంటంటే మాడుగుల రూపురేఖలు మాత్రమే నా ప్రొఫెషన్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది మాడుగుల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయతో చిట్టుబాబు టీవీ విశాఖ నుంచి. రాష్ట్రంలో ఏర్పడనున్న కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపాలని జై భారత్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో హోదా విభజన హామీల సాధన సమితి తరపున శుభాకాంక్షలను తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ కావాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఏ విధంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటుందో చూడాలన్నారు. అవన్నీ నెరవేరాలంటే ప్రత్యేక హోదాయే మార్గమని ఆయన సూచించారు. ఆదాయ వనరులు లేకుంటే మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతుందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదని, ఇప్పుడు ఆ అవకాశం కూటమికి వచ్చిందన్నారు. హోదా విభజన హామీలు నెరవేర్చాలని హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. గుజరాత్లో గిఫ్ట్ సిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో. ఆ గిఫ్ట్ సిటీకి ఇచ్చినన్ని రాయితీలు దేశంలో ఎక్కడా కూడా ఇవ్వలేదు. సుమారుగా 75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ జరిగింది, అంటే ఆ గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేయడానికి. అందువల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకున్న అడ్వాంటేజ్ను దృష్టిలో పెట్టుకొని గిఫ్ట్ సిటీకి ఏ విధంగా రాయితీలు ఇచ్చి అక్కడ అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా అమరావతికి కూడా గిఫ్ట్ సిటీ స్థాయిలో రాయితీలు ప్రత్యేకంగా ఇవ్వాల్సిందిగా కూడా ప్రస్తుతం ఏర్పడబోయే ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో ఈ విషయాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. ఆ తర్వాత విభజన హామీలు తెలుసు, పోలవరాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత మీకున్న అనేక విషయాలు, విశాఖ చెన్నై కారిడార్ కావచ్చు, ఆ తర్వాత దుగిరాజపట్నం పోర్టు కావచ్చు, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మిగతా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటిని తరువాత ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర కోసం బుందేలఖండ్ ప్యాటర్న్లో ఏదైతే అభివృద్ధి చేస్తామన్నారో ఆ విధమైన అభివృద్ధి, ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి గత 10 సంవత్సరాల నుంచి. కాబట్టి వీటి గురించి మనం తీసుకువచ్చే ఒక అద్భుతమైన సమయం ఆసన్నమైంది. కాబట్టి దాన్ని కూడా వారు పూర్తి చేస్తారని కోరాలనుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా మనం విశాఖపట్నంలో ఉన్నాం కాబట్టి విశాఖపట్నం రైల్వే జోన్ ఏ విధంగా విభజించబడిందో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల విశాఖపట్నం రైల్వే జోన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా విభజించిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మళ్ళా మార్చి ఏ విధంగా రాష్ట్రంలో ఇతర రైల్వే జోన్లు ఏర్పాటు చేశారో ఆ విధంగానే విశాఖపట్నం రైల్వే జోన్ను కూడా ఏర్పాటు చేయాలి అన్నది ముఖ్యంగా మా దగ్గర నుంచి చేస్తున్న ఒక డిమాండ్. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగు వాళ్ళ గుండె చప్పుడు అని ముందుకు వెళ్ళాం మేమందరం కూడా. కాబట్టి ఈ సందర్భంగా విశాఖపట్నం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. విశాఖపట్నం స్టీల్, వైజాగ్ స్టీల్ పరిస్థితి. ఎందుకంటే మన గంగవరం పోర్ట్లో జరిగిన సమ్మె ఏదైతే జరిగిందో ఆ సమయంలో ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుందా అన్న పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఎప్పటి నుంచో మనం కోరుతున్న, ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు క్యాప్టివ్ మైన్స్ ఏవైతే గనుల కేటాయింపు చేయడం, లేకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయడం, ఇలాంటి అనేకమైన పరిష్కారాలు ఉన్నాయి. అందులో మేము సూచించిన పరిష్కారం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క బ్యాలెన్స్ షీట్ మీరు ఒక్కసారి చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న భూముల విలువ బ్యాలెన్స్ షీట్లో 82. అట్లాగే వెనుకబడినటువంటి జిల్లాలకి నిధులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి విభజన హామీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ 2014 నుంచి నేటి వరకు కూడా గత 2 టర్మ్స్ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఇప్పుడు 3వసారి కూడా వచ్చింది. అటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేరి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి స్థానాన్ని కల్పించిన విషయం మనందరికీ కూడా తెలుసు. కనుక ఏదైతే విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవన్నీ ఉన్నాయో వాటిలన్నింటి విషయంలో కూడా వీరు చిత్తశుద్ధితో పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వారు చేస్తారనేటువంటి ఎపీలు చలసాని శ్రీనివాస్ గారు ఎవరైతే ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులుగా ఉన్నారో వారు చేయటం గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వారు మాట్లాడే ముందు ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు మాట్లాడతారు. అంటే నోటీస్ అందరూ చేసుకుండా పోవచ్చు.
గుంటూరు జిల్లా దిగువ నుంచి చూసుకుంటే 1,90,000 ఓట్లు, తిరుపతిలో 95,000 ఓట్లు. సబ్జెక్టు కరెక్షన్. తెలుగుదేశం పార్టీ కూటమి 7 సీట్లు నెగ్గితే 1,90,000 ఓట్లు పైన వచ్చినాయి ఆ పార్టీకి. కానీ అధికారంలోకి వైకాపా వచ్చింది, ఎందుకంటే అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. 2,05,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయింది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది. ఒక కూటమి అభ్యర్థి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది. అలాగే మిగతా అన్ని చోట్ల కూడా, రాజంపేట, కడపల్లో కూడా అదే జరిగింది. అంటే ప్రజలు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన దాంట్లో ఖచ్చితంగా ఉన్నారు. ముఖ్యంగా మిగతా వాళ్ళు, మైనారిటీ వర్గాలను, మిగతా వాళ్ళు కూడా ఏదన్నా. అందువలన మై హంబుల్ రిక్వెస్ట్ కళ్యాణ్ బాబు గారికి, దయచేసి వారి అన్నదాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. పాచిపోయిన లడ్డూలు ఏదైతే అన్నారో, ఉత్తర భారతీయ అహంకారం నశించాలన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధి ఉందని ఖచ్చితంగా భావించేవాళ్ళు ఒకడినే. వారికి అభినందన తెలుపుతూ, ఇప్పుడు సమయం వచ్చిందండి. వీఆర్ ఇన్ ద యువర్ వెసినిటీ అని మీరు అన్నారు. యువర్ వెసినిటీలో ఆల్రెడీ నేను ఉన్నారు మీరు. రైట్ పాయింట్ ఇది. ఇంకో 15 స్థానం తగ్గితే బాగుంటుంది. నిన్న మొత్తం అన్ని పత్రికలు వచ్చినాయి. నిన్న ఆ పార్టీ యొక్క ముఖ్య నేత కూడా నాతో మాట్లాడుతూ బహిరంగానే టీవీల్లో ఖచ్చితంగా ఇది అఖిలపక్షం ఏమని, ప్రత్యేక హోదా మీద, విభజన హామీలు అన్నిటి కోసం పోరాడతాం, హోదా ఒక దాంట్లో భాగం మాత్రమే చెప్పినందుకు జనసేన పార్టీకి అభినందన తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా అఖిలపక్షం వేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇనే కేంద్రం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 సీట్లు వచ్చినాయి. 11 ఎంపీలు ఉన్నాయి. ఇంకా రాజ్యసభ. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తాయి. బీజేపీ, జనసేన నాయకులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆయన్ను పూలమాలతో ముంచెత్తారు, శాలువాతో సత్కరించారు. రాష్ట్రంలోనే గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో భీమ్ల నుంచి గంట, మూడో స్థానంలో మంగళగిరి నుంచి లోకేష్లు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబును కలిసి వచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు గాజువాకలో ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యాలయంలో అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున ఆయన్ను పూలమాలలతో ముంచెత్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఎక్కడైతే అవమానించారో అదే విశాఖలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని పలువురు నేతలు కోరారు. రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం పాలవుతుందని తాము ముందే చెప్పామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రజల తీర్పును తాను శిరసావహించి వారి నమ్మకాన్ని కాపాడుతారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మహిళా సోదరుమణులు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు, బీజేపీ నాయకులకు, వాళ్ళ వాలంటీర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ఇక్కడ అన్ని వర్గాల వారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రావాలి అన్న ఆలోచనతో ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇక్కడ ఈ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మేము ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నించోబెట్టేటట్టుగా నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మేము అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రధానికానికి నేను కృతజ్ఞులై ఉంటానని, ఎప్పుడు కూడా వారు రుణం తీర్చుకోలేనటువంటి విధంగా నాకు ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నేను నా మీద ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకంతో నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు నడుస్తానని చెప్పి ప్రజలకు సేవ చేసిన వాళ్ళు గుర్తిస్తారనేది అది పల్లా శ్రీని గారి కుటుంబం ఏదైతే పెద్ద అయిన
పల్లా సింహాచలం గారికి కూడా ఆయన దగ్గర నుంచి నీతికి నిజాయితీకి మారుపేరు పల్లా సింహాచలం గారు అయితే ఆ బాటలో నడిచి రాజకీయాలు తొడిరుకులు పడుతూ రాజకీయాలు కాపాడుతూ ప్రజలు కాపాడుతూ నాయకుడిగా ఒక విశాఖ జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రలోనే మంచి మెజార్టీ తెచ్చుకున్న నాయకుడు మాకు పల్లా శ్రీనివాసరావు గారు. మా వార్డులో మొన్న కార్పొరేషన్లో కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ ఆయన చేసే ధర్నాలు కానీ ఆయన పోరాడే వేరుడు కానీ ఆయనకి వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్న ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న విధానాలకి అడ్డుకొని నడిచే నాయకుడు కాబట్టి ప్రజలు గుర్తించారు. రేపు ఆయన భవిష్యత్తు కూడా ఈ రాష్ట్రంలో ప్రధాన స్థానంలో ఉంటుందని నేనైతే భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. ప్రజలకి నమస్కారాలు తెలియజేస్తూ ఒక కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు 95,235 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందడం జరిగింది. ఆయనకి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఆయన క్యాంపు కార్యాలయంలో మరి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి ఘనంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇది 3 పార్టీల కార్యకర్తల యొక్క శ్రమ. 2 నెలల పాటు వైఎస్ఆర్సీపీ నిరంకుశ పాలన ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారికి చరమగీతం పాడే విధంగా అందరూ కృషి చేయడం జరిగింది. మరి రాజవాకలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే అనుభవం ఉన్న సమస్యలను తెలిసినటువంటి గొప్ప నాయకులు మన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలని ప్రజల్లో వచ్చింది. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీగా శ్రీభరత్ గారు, ఆయనకి 5,04,500 ఓట్లు భారీ ఆధిక్యతతో రాష్ట్రంలో మన విశాఖ ఎంపీ శ్రీభరత్ గారు కూడా గెలుపొందినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 11 సీట్లతో ప్రజలందరూ కూడా ఓటర్ మహాశయులందరూ కూడా వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ఆయన నిరంకుశత్వ అహంకార పాలనకి మరి చరమగీతం పాడారు. బీజేపీ, జనసేన నాయకులతో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మీ సేవ కార్యకలాపాలను పునరుద్ధరించాలని, ప్రభుత్వ పథకాలన్నింటినీ తమ ద్వారా ఇవ్వాలంటూ మీ సేవ నిర్వాహకులు పల్లాకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఇండియా కూటమికి నాయకత్వం వహించి ప్రధాన పదవిని చేపట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సూచించారు. మీడియాకు పంపిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమిని పదవులు అడుక్కునే కంటే ఇండియా కూటమికి నాయకత్వం వహించి చంద్రబాబు ప్రధాని కావాలని సూచించారు. ఇది ఆఖరు అవకాశంగా భావించి దేశానికి ఇండియా కూటమి తరపున ఆయన నాయకత్వం వహించాలని కోరారు. రాష్ట్రంలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా చేసి ప్రధాన పదవిని చంద్రబాబు చేపట్టాలని కోరారు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోకండి. 95, 96, 97 3 శాంతి సభల్లో హైదరాబాద్లో నా పక్కన మీరు కూర్చున్నప్పుడు ఏం చెప్పారు? మీరు దేవగౌడ్ని పిఎం చేశారు, మీరు ఇప్పుడు పిఎం అవ్వండి అంటే మంచి అవకాశం ఇచ్చినప్పుడు చేస్తాను సార్ అన్నాను. ఇదే దేవుడు మీకు ఇచ్చిన చివరి అవకాశం. లైఫ్లో మళ్ళా మీకు ఒక అవకాశం రాదు. మీరు ప్రధానమంత్రి అయి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి తీసుకొచ్చి ఇండియన్ ఎకానమీని డబుల్ చేసి అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే ఇండియా కూటమి ఇచ్చిన అవకాశాన్ని ప్రధానమంత్రిగా తీసుకోండి. నితీష్ కుమార్కు 2.5 years ఇవ్వండి. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా 4 క్యాబినెట్ మినిస్టర్లుగా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు 20 మందిని పెట్టి నడపండి. లేదా మీకు మోదీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రి చేస్తే మీరు అడుక్కోవలసిన లేదు. మాకు 3 మినిస్టర్లు ఇవ్వండి, 5 మినిస్టర్లు ఇవ్వండి. బుర్ర వాడండి, తెలివితేటలు వాడండి, పనికి వాళ్ళు బానిసలు కాకండి. ఇదా ఒక బ్రతుకు? అంబేద్కర్ ఎడంకాలతో తన్నాడు మినిస్టర్ పదవిని. మీరు వెళ్ళి మినిస్టర్ ఇవ్వండి అయ్యా అయ్యా అని అడుక్కుంటాడు. జైలుకి వెళ్ళారనా? మీరు ప్రధానమంత్రి వెళ్తే మళ్ళీ మిమ్మల్ని ఎవరు జైల్లో పెడతాడు? ఇక్కడ ఉన్న కేజ్రీవాల్ లాంటి వాళ్ళందరూ బయటకు రారా? బుర్ర 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 తెలివితేటలు ఇంకా మిగులుంటే వాడండి. ఇక్కడ ఎవరినైనా మీరు ముఖ్యమంత్రి చేయొచ్చు. ఈ అవకాశాన్ని వదులుకోకండి. మరో అవకాశం మీకు రాదు. చరిత్రలో మీరు హీరో బండి లేదా మీరు జీరోగా నిలిచిపోతారు. ఎంతమంది జగన్ లాంటి వాళ్ళు, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ ఎవరైతే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మోదీకి సపోర్ట్ ఇచ్చారో 10లో 10 మంది ఈరోజు జీరోలు అయ్యారు.
గమనించండి, ఎన్టీ రామారావు గారు బ్రతుకుంటే ఈ అవకాశాన్ని వదులుకోరు. హెడ్లైన్స్ మరోసారి. మూడోసారి ప్రధానిగా మోడీ ఈ నెల 9న ప్రమాణ స్వీకారం. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎన్డీఏ నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నిక. మాడుగులను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా 21 రోజుల్లో ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే బండారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు చంద్రబాబుకు ఇదే మంచి అవకాశం. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే పల్లాకు అపూర్వ ఆదరణ. పార్టీ కార్యాలయంలో ఘన సన్మానం చేసిన కూటమి నేతలు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.